ఈ కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలండి. రోజు పొద్దున పరిగడుపున 10 కరివేపాకు ఆకులని తింటే బరువు తగ్గుతారు, డయాబెటీస్ అదుపులో ఉంటుంది. కరివేపాకును కూరలు, సూపులలో కలిపి తింటే శరీరానికి ఏ, బి, సి, ఈ వంటి విటమిన్లు అందుతాయి. కరివేపాకు జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కరివేపాకుల రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు నివారింపబడతాయి. ఇంకా ఈ ఆకులని కూరల్లో కానీ, స్నాక్స్లో కానీ, కరివేపాకు కారపొడి కానీ, కరివేపాకు రసం, ఇలా ఎన్నో రకాలుగా ఈ ఆకు మనకి ఆరోగ్యాన్ని అందిస్తుంది కదా. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ చెట్టు మన ఇంట్లో ఉంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదండి. మరి ఈ చెట్టు ఎదగడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆ చెట్టు హెల్తీగా గ్రోత్ ఉంటుంది. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ, కంపోస్ట్ కానీ, ఎరువులు కానీ, ఇలా సమయానికి తగ్గట్టు ఆ చెట్టు బాగోగులు చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది కదండి. అందుకే ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చానండి. ఫస్ట్ టైం కనుక ఎవరైనా నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఆరోగ్యకరమైన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. అలా మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోనే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా? హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం ఇలా మన చేతుల్లోనే. ఇవాళ వీడియోలో మనం కరివేపాకు మొక్క గురించి అండి. చాలామంది ఈ కరివేపాకు చెట్టు మాకు సరిగ్గా పెరగడం లేదు అంటే, మొక్క తెచ్చినప్పటి నుంచి అది నాటుకున్న తర్వాత దాని కేరింగ్ ఏంటి. సో మనం సింపుల్ చిట్కాలు పాటించామంటే జానెడు మొక్క అయినా సరే చాలా గుబురుగా బుష్గా తయారవుతుందండి. ఈ చెట్టు యొక్క ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఇక్కడ ఒక చిన్న కొమ్మ తెచ్చుకున్నానండి. కొమ్మ ద్వారానే నేను నాటుకున్నాను ఈ కరివేపాకు మొక్కని. నాకు చాలా బాగా గ్రోత్ వచ్చింది. ఇక్కడ నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను నేల మీద పెట్టుకున్నానండి. మీరు కుండీలలో పెట్టుకునే వాళ్ళైతే దాన్ని ఒకేసారి పెద్ద కంటైనర్లో పెట్టకుండా మనం చిన్న కంటైనర్లో పెట్టుకోవాలండి. ఒకవేళ మీరు కొమ్మలతో పెట్టుకున్నా కూడా నర్సరీ నుంచి తెచ్చుకున్న మొక్క అయినా సరే ఫస్ట్ మనం 12 ఇంచెస్ పాట్లో పెట్టుకోవాలండి. ఆ కుండీకి ఎన్ని వీలైతే అన్ని హోల్స్, డ్రైనేజ్ హోల్స్ పెట్టుకోవాలండి. అలాగే మనం సాయిల్ మిక్స్ విషయానికి వస్తే 30% గార్డెన్ సాయిల్ తీసుకోవాలి, 30% ఇసుక, అలాగే 30% మీ దగ్గర ఎన్ని కంపోస్ట్ ఎరువులు ఉన్నా కూడా అవి తీసుకోవాలి. కిచెన్ వేస్ట్ అయినా, వర్మీ కంపోస్ట్ అయినా, పశువుల ఎరువైనా ఏదైనా పర్వాలేదండి, 30% తీసుకోవాలి. అలాగే వేపపిండి మాత్రం కలపడం మర్చిపోకండి, ఎందుకంటే రూట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. అలాగే బోన్ మీల్ కూడా కలపాలండి. ఈ 5 మనం ఉండేలా చూసుకోవాలి. ఈ సాయిల్ మిక్స్ అనేది వెల్ డ్రైన్గా ఉండాలండి. అలా ఉంటేనే మనకి కరివేపాకు మొక్కకి మంచి ఆక్సిజన్ అది సప్లై అయ్యి వేరు వ్యవస్థ అనేది చాలా స్ట్రాంగ్గా, బలంగా తయారవుతుంది. అప్పుడు ఈ మొక్క అనేది చక్కగా హెల్తీగా పెరుగుతుంది. సో ఈ మొక్కని మనం సీడ్స్తో పెంచుకోవచ్చు, స్టెమ్స్తో పెంచుకోవచ్చు. అలాగే డైరెక్ట్గా మనం నర్సరీ నుండి లేక మన ఇంటి పక్కన ఎవరైనా చిన్న మొక్క ఉన్నా కూడా తెచ్చుకొని పెంచుకోవచ్చండి. మీరు ఎలా తీసుకున్నా కూడా కంటైనర్ అనేది ఫస్ట్ మొక్కనైతే చిన్న కంటైనర్లో పెట్టుకోవాలండి. అది పెరిగే కొద్దీ దాని కంటైనర్ సైజు అనేది మనం చేంజ్ చేస్తూ ఉండాలండి. అంటే మొక్క సైజుని బట్టి కంటైనర్ సైజును కూడా మనం ఇయర్ మారుస్తూ ఉండాలి. అంటే దాని పెరుగుదలకు తగ్గట్లుగా మనం కుండీ అనేది మారుస్తూ ఉండాలండి. అంటే ఇయర్లీ వన్స్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఈ నేల మీద పెట్టుకునే వాళ్ళు ఇక్కడ చూడండి, ఏ షేప్లో మనకి మొక్క అనేది రావాలి, ఈ మట్టి అనేది ఏ షేప్లో రావాలి. నేను రీసెంట్గానే గొర్రె ఎరువు ఇచ్చానండి. ఈ సమ్మర్ మొత్తం ఈ బలం సరిపోతుంది. నెక్స్ట్ మనం లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనం 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి మారుస్తూ ఉన్నట్లయితే ఈ సమ్మర్ మనకి మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది, చనిపోకుండా ఉంటుంది. ఇక్కడ ఫర్టిలైజర్ వచ్చేసి ఇది 15 రోజులకు ఒకసారి ఇవ్వాలండి. ఈ మజ్జిగలో మనం కొంచెం ఇంగువ వేసి ఇచ్చామంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు ఈ మజ్జిగని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, బయట ఎక్కడైనా ప్రదేశంలో పెట్టుకోవచ్చు. మన కిచెన్లో ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఆ పోషకాలన్నీ పోతాయండి. మనం ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు మాత్రమే యూజ్ అవుతుంది. బయట షాపులలో ఫ్రిడ్జ్లో పెట్టి అమ్ముతూ ఉంటారు కదా, అది కూడా పనికిరాదు.
ఇలా పెరుగు కాకుండా వెన్న తీసిన మజ్జిగ ఉంటుంది కదండి, అది కూడా యూజ్ అవుతుంది. నేను ఒక చిన్న గ్లాస్ తీసుకొని దానిలో సగం స్పూను ఇంగువ వేసుకొని ఒక 5 days కలుపుతూ పక్కన పెట్టేసుకున్నానండి. ఈ రాగి చెంబులో పోసి పెట్టుకున్నానండి. ఈ రాగి చెంబు ద్వారా మనకి చాలా రకాల పోషకాలు అందుతాయి. ఆ పెరుగు అందులో పోసి పెట్టుకున్నట్టయితే మనం డైరెక్ట్గా పాలు ఇందులో పోసి తోడు వేసుకొని అలా యూజ్ చేస్తే మాత్రం ఇంకా చాలా రకాల పోషకాలు అందుతాయండి. ఇప్పుడు మనం దీన్ని వడపోసుకోవాలి, ఎందుకంటే స్ప్రే చేసుకున్నప్పుడు దానికి అడ్డుపడుతుంది కాబట్టి. ఇక నేను స్ప్రే చేయడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ తీసుకున్నానండి. దీనికి చిన్న చిన్న హోల్స్ పెట్టుకోవాలి ఈ క్యాప్కి. ఒకసారి దీన్ని షేక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మా గార్డెన్లో వేరే దగ్గర కూడా దానికదే మొలిసిన చెట్టు ఎంత హెల్తీగా ఉంది చూడండి. ఇది నేను ప్రూనింగ్ చేసుకున్న తర్వాత ఇంత హెల్తీగా వచ్చింది. ఇక్కడ మీరు గమనించారా, ప్రూనింగ్ చేసుకునేది కనబడుతుంది. దీనికి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత హెల్తీగా పెరుగుతుందండి. ప్రూనింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చెట్టుకే కాదు, ఏ చెట్టుకైనా మనం పెంచుకునే చెట్టుకి ప్రూనింగ్ చేయడం ద్వారా కొత్త ఇగురు వచ్చేసి పువ్వుల చెట్లు కానీ, పండ్ల చెట్లు కానీ, కూరగాయ చెట్లు కానీ దానికి కొత్త చిగురు అనేది వచ్చేసి మనకి పూలు, పండ్లు, కూరగాయలు చాలా బాగా అందిస్తాయి. హెల్తీగా కూడా తయారవుతాయండి. చెప్పడం మర్చిపోయాను, దీనిలో చిటికెడు పసుపు వేసుకుంటే ఎలాంటి నల్లి బగ్స్, దోమలు, ఈగలు అలాంటివి దరిచేరవు. దీనికి మనం నెలకొకసారి పశువుల ఎరువైనా, కిచెన్ వేస్టేజ్, కంపోస్ట్ అయినా, మీ దగ్గర ఎలాంటి ఎరువు ఉన్నా కూడా నెలకొకసారి వేసుకోవాలండి. దీనికి కొంచెం ఎండ కూడా అవసరమేనండి. ఈ మజ్జిగ ద్వారా మనం చాలా రకాల ఫర్టిలైజర్స్ చేసుకోవచ్చండి. పుల్లగా అయిపోయిందని బయట పారబోస్తూ ఉంటారు. అలా పారబోయకుండా గార్డెనింగ్ చేసే వాళ్ళైతే ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ మజ్జిగ అనేది పూతరాని చెట్లకు కూడా పూత వచ్చేలా చేస్తుంది. ఇంకా పూత రాలకుండా చేస్తుంది. కాయ సైజును కూడా పెంచుతుందండి ఈ పుల్లటి మజ్జిగ. ఈ పుల్లటి మజ్జిగ ద్వారా ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయన్నది మన ఛానల్లోనే వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒక్కసారి చూడండి. మనం ఎప్పుడైనా ఈ మజ్జిగని ఫర్మెంటేషన్ చేసేటప్పుడు గ్రీన్ కలర్లో ఫంగస్ లాగా చేరుతుందండి చాలామందికి. అలాంటిది మాత్రం వాడవద్దండి. అలా రాకూడదు అని అనుకుంటే మనం ఈ మజ్జిగని బాగా కలుపుకున్న తర్వాత సెమీ షేడ్లో పెట్టి ఉంచాలండి. దానివల్ల మనకి ఫంగస్ అనేది రాకుండా ఉంటుంది. ఈ మజ్జిగని మనం డైరెక్ట్గా మన మొక్కలకి ఇవ్వకూడదండి. 1:5 రేషియోలో బాగా డైల్యూట్ చేసి మన మొక్కలకి ఇవ్వాలండి. ఏ మొక్కకైనా ఇవ్వచ్చండి. ఇది మొక్క పైనే కాదండి, మొక్క మొదట్లో కూడా ఇవ్వచ్చు. ఒక గ్లాస్ మజ్జిగ అనుకోండి, 5 గ్లాసుల వాటర్ ఇవ్వచ్చండి. 1:5 రేషియోలో ఇలా బాగా డైల్యూట్ చేసి మనం ఈ మొక్కలకి ఇవ్వచ్చు. దీనివల్ల మొక్క చాలా గ్రీన్గా, హెల్తీగా ఉంటుందండి. యాంటీ ఫంగల్గా కూడా పనిచేస్తుందండి ఈ పుల్లటి మజ్జిగ. అలాగే పెస్ట్ని కూడా బాగా కంట్రోల్ చేస్తుందండి. కాబట్టి మీరు ఒక 10-15 రోజులకు ఒకసారి అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఒక కరివేపాకు మొక్కకే కాదండి, అన్ని కూరగాయ మొక్కలకి ఇలా మనం 10-15 రోజులకు ఒకసారి ఇచ్చామంటే మిల్లీ బగ్స్ కానీ, పేనుబంక అనేది మన మొక్కల్లో రాదు. ఇక్కడ వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ అండి ఇవి. ఇంకా ఇక్కడ పప్పు కడిగిన వాటర్, ఇవి ఇందులో పోసేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడ కూరగాయలు, పండ్లు కట్ చేసిన కిచెన్ వేస్ట్ వాటర్ ఇవి. అంటే మనం కూరగాయలు కడుగుతాం కదా, ఆ వాటర్. ఇంకా కట్ చేయంగా వచ్చిన కిచెన్ వేస్టేజ్, ఇది మొత్తం కలిపేసుకోవాలి. ఇది కూడా 10 రోజులకు ఒకసారి మనం మొక్కలకు ఇచ్చామంటే మొక్క చాలా హెల్తీగా గ్రోత్ వస్తుంది. ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇది మనం సాయిల్లో ఇస్తున్నాం కాబట్టి సాయిల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అవుతుంది ఈ లిక్విడ్ ద్వారా. ఇలాంటి జాగ్రత్తలు మీరు కూడా తీసుకున్నట్లయితే మీ ఇంట్లో కూడా కరివేపాకు మొక్క హెల్తీగా గ్రోత్ వస్తుందండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం మన చేతుల్లో.